శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మోసం చేశారని చెప్పేసి తల్లి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎట్లా చూడొచ్చు? ఇదేదో రాజకీయ ప్రేరేపణ మీటింగ్ అయి ఉంటుంది నాకు తెలిసి. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని చెప్పి దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని ఈవేళ మళ్ళీ ఏదో మీటింగ్ పెడతాం, ఆయన న్యాయం చేస్తానన్నాడు, చేయలేదు. జడ్జి గారు న్యాయం చేయాలి వాళ్ళకి. పవన్ కళ్యాణ్ ఆయన ప్రోత్సహిస్తున్నాడు బ్రహ్మాండంగా. ముందు ఆ కేసును ముందు బయటకు తీసుకురండి, వారికి న్యాయం చేయండి అని 10 సంవత్సరాలు ఉన్నాడు. కేసు కూడా కొలుక్కు వచ్చింది, అది కూడా సీల్డ్ కవర్లోనే ఏదో పెట్టారు తీర్పు కూడానే. ఈలోపు పవన్ కళ్యాణ్ ఏదో తక్కువ చేసి చూపించాలని, పవన్ కళ్యాణ్ ఏదో ఇచ్చిన మాట తప్పుతాడని చెప్పాలని ఈ వైసీపీ ఆడుతున్నటువంటి ఈ కుంచెత్తు ఈ నాటకాలు ఎవడు నమ్మడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిబద్ధత గురించి తెలిసినోడు కానీ, పవన్ కళ్యాణ్ నిజాయితీ గురించి తెలిసినోడు కానీ ఎవడు కూడా ఇలా మాట్లాడు. ఈ వైసీపీ నీచ సంస్కృతి కలిగినటువంటి ఈ నాయకులు మాత్రమే ఇలాంటి అనవసరమైన అపవాదులు పవన్ కళ్యాణ్ గారి మీద వేసి వాళ్ళు ఏదో పబ్బం గడుపుకుంటూ ఉంటారు. సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి స్వయంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ కొన్ని మాట్లాడడం జరుగుతుంది. న్యాయం చేస్తా అని చెప్పి చేయలేదని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఉందనొచ్చు, సింగిల్గా వచ్చిందనొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఉండే ఉంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం గురించి తెలిసి కూడా సుగాలి ప్రీతి తల్లి మాట్లాడిందంటే ఆమె పట్ల ఇప్పటివరకు మాకు చాలా అభిమానం ఉంది. చాలా ఆమె నష్టపోయింది, బిడ్డను పోగొట్టుకుందని చెప్పి జాలి ఉంది, దయ ఉంది. కానీ ఇలాగ పవన్ కళ్యాణ్ని ఎదిరించి మాట్లాడి పవన్ కళ్యాణ్ చేయలేకపోతున్నాడని చెప్పి ఆమె ఏదన్నా ప్రెస్ మీట్లు గట్ట పెడితే పరువు పోయి రోడ్డు మీద కూర్చుంటుంది. ఎందుకంటే ఏదైనా ఆడపిల్లలకి అండగా ఉండేది ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక్కరే, అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన మాటిచ్చాడు, తప్పనిసరిగా చేసి పెడతాడు. టైం పడుతుంది, చేతిలో ఉన్నది కాదు కదా. నీకు నష్టపోతే 1 లక్ష 2 లక్షలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కాదు కదా ఇది. ఇదేంటి, న్యాయం జరగాలి. అది కోర్టు పరిధిలో ఉంది. కొంచెం సమయం బట్టి చాలా సమయం తీసుకుంది ఇప్పటికే. అది అందరూ చూస్తున్నారు, అందరూ చెప్తున్నారు కూడా. సమయం ఎక్కువైపోతుంది, తొందరగా తీర్పు వస్తే బాగుండని. త్వరలోనే వస్తుందని అందరూ ఆశిస్తాం. కానీ ఈ లోపల పవన్ కళ్యాణ్ ఏదో చేయట్లేదు. పవన్ కళ్యాణ్ చేతిలో ఉందమ్మా, ఆ కేసును తొందరగా చేయించండి అని చెప్పగలుగుతాడు తప్ప, ఆ కేసును తొందరగా ఎట్లయినా సరే సెటిల్ చేయండి, ఆ తీర్పు ఇవ్వండి అని చెప్తాడు తప్ప, ఇలాగా వైసీపీ నాయకులు లాగా వెనకాలండి దొంగ నాటకాలు ఆడు. నిజంగా నువ్వు నష్టపోయింది అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు కూడా నీ విషయంలో చాలా పాజిటివ్ దృక్పథంలో ఉన్నాడు. ఆ కేసు ఎలాగైనా తేల్చాలని 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు. ఆయన నీకంటే ఎక్కువ పోరాటం చేస్తున్నాడు. నువ్వు చేస్తే ఎవరో పట్టించుకోరు, ఆయన చేస్తే పట్టించుకున్నారు కాబట్టి ఈ కేసు కొలుక్కు వస్తుంది. ఈ ప్రెస్ మీట్ తర్వాత అంటే కూటమి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు సుగాలి ప్రీతి మాట్లాడలేదు. ఇప్పటికైనా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్న కేసులు మనం ఎవరు ఎలాంటి రాంగు స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఏ నాయకులైనా సరే స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం లేదు. తెలియక మాట్లాడుతున్నారు, తెలిసి మాట్లాడుతున్నారు తెలియదు. కానీ ఒక కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి దాని మీద స్టేట్మెంట్ ఇవ్వరు. కేసు జరుగుతుందమ్మా, త్వరలోనే నీకు న్యాయం జరుగుతుందని చెప్పగలుగుతారు తప్ప, ఇలా వచ్చేసింది రేపే అయిపోతుందని చెప్పడానికి ఇదేనా చేసుకునే వంట? అంటే వాళ్ళేం చెప్తారంటే జగన్ హయాంలో కూడా కోర్టులోనే ఉంది కేసు, అప్పుడు కూడా ఇలాగ డీలే అవుతుంది, జగన్ చేతులు ఏం లేదు, జగన్ ఎందుకు విమర్శించారు అని మాట్లాడుతుంది. ఇప్పుడు రాజకీయాలుగా ఉన్నప్పుడు విమర్శ అనేది వస్తూ ఉంటుంది. కానీ ఫాస్ట్గా అప్పుడు జగన్ స్పందించలేదు, సరిగ్గా కరెక్ట్గా చేయలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కేసు కూడా కొలుక్కు వచ్చేసింది, అది త్వరలోనే బయటపడుతుందని ఆశిస్తున్నాం. ఫైనల్ ఒక మాటలు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ విమర్శించకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విమర్శించినందువల్ల మీకు వచ్చే లాభం ఏముందో నాకైతే తెలియదు. కానీ ఏ కేసునైనా త్వరితగతిన పూర్తి చేయాలని ఆలోచించే మనిషి, మంచి మనసున్న మనిషి, నిజాయితీపడు ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడు మాత్రమే.